సేఫ్టీ పరంగా కూడా ఇది భారత్ ఎన్క్యాప్ లో మనకి 4 స్టార్ రేటింగ్ ఉంది. మీ బడ్జెట్ అనేది 8 lakhs ఆ రేంజ్ లో ఉంటే మాత్రం బెలానో తీసుకోవాలనుకుంటే ఇది మనకి వన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. బడ్జెట్ అనేది టైట్ ఉన్నట్టయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం నెక్సాలో ఉన్నాం అనమాట. బెలానోలో సెకండ్ బేస్ వేరియంట్ అయినా డెల్టా వేరియంట్ ని రివ్యూ చేయబోతున్నాం అనమాట. కార్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్ 6.8 lakhs ఉందన్నమాట. ప్రజెంట్ ఈ కార్ వచ్చేసరికి నర్సరావుపేటలో ఉన్న మారుతి నెక్సాలో అవైలబుల్ గా ఉందన్నమాట. ఈ కార్ కి సంబంధించి ఈ కార్ తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా లేటెస్ట్ ప్రైజెస్ గురించి ఎంక్వైరీ కావాలన్నా కార్ కి సంబంధించి టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో షోరూమ్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రం కాల్ చేయండి. సో ఇది మనం చూస్తున్నది అయితే బ్లాక్ అన్నమాట. సో ఇది కొంచెం రేర్ గా కనపడుతుంది మనకి కార్ లో. మనకి ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా మనకి 1.2 లీటర్ ఇంజిన్ వస్తుంది. పవర్ చూసుకున్నట్లయితే మనకి 90 PS ఆఫ్ పవర్ ఇందులో జనరేట్ అవుతుంది. అలాగే టార్క్ చూసుకున్నట్లయితే 139 న్యూటన్ మీటర్ టార్క్ అనేది మనకి ఇందులో జనరేట్ అవుతుంది. ఫ్రంట్ విషయానికి వచ్చేసినట్లయితే డిజైన్ అయితే మనకి యాజ్ యూజువల్ గా ఓల్డ్ లో ఉన్నట్టుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టీల్ ఫినిషింగ్. లైట్స్ వచ్చేసరికి మనకి సో లైట్స్ చూసుకున్నట్లయితే మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే నార్మల్ టర్న్ ఇండికేటర్ అయితే మనకి నార్మల్ వస్తుంది అనమాట, ఎల్లో లైట్. కింద చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఏమి డమ్మీ ఉందన్నమాట. ఫాగ్ ల్యాంప్స్ అయితే ఈ వేరియంట్ లో రావచ్చు. ఇక్కడ చూసినట్లయితే యాజ్ యూజువల్ గా అన్ని వేరియంట్లు ఎలా ఉంటుందో మనకి అలానే ఉంటుంది అనమాట. కింద అయితే మనకి స్కిప్ ప్లేట్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీల్ ఫినిషింగ్ చూడొచ్చు. ఇంకా టైర్స్ వచ్చేసినట్లయితే మనకి 185/55 R15 ఇంచ్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓఆర్ఎమ్స్ మీద ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా అంటే మనకి వచ్చేసరికి సో టైల్ ల్యాంప్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం సో డ్రైవర్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ బాడీ కలర్ తోనే రావడం జరుగుతుంది అనమాట. ఓఆర్విఎం కి సంబంధించిన ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయొచ్చు మనము. ఇది వచ్చేసరికి మనకి లాక్ ఆన్ లాక్, ఇది వచ్చేసరికి విండోస్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఆల్ పవర్ విండో కంట్రోల్స్. ఇది మాత్రం మనకు మొత్తము క్వశ్చన్ వస్తుంది అనమాట. కింద చూసుకున్నట్లయితే స్పీకర్ అలాగే బాటిల్ హోల్డర్ అనమాట. ఇది ఇంతవరకు మనకి డ్రైవర్ సైడ్. ఇక్కడ చూసినట్లయితే మనకి ట్రాక్షన్ కంట్రోల్, ఆన్ ఆఫ్, లైట్ కి సంబంధించిన కంట్రోల్, ఆటో ఇగ్నిషన్ ఇవి ఉన్నాయన్నమాట. ఈ వేరియంట్ లో మనకి సెమీ డిజిటల్ వస్తుంది. సార్ నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సెమీ డిజిటల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఆర్పిఎం, రైట్ సైడ్ వచ్చేసరికి స్పీడ్ అనమాట. మిడిల్ లో వచ్చేసరికి సీట్ బెల్ట్ రిమైండర్, టైమ్, అలాగే సీట్ బెల్ట్ రిమైండర్, అలాగే టైమ్, గేర్ ఇండికేషన్, స్పీడ్, ఫ్యూల్ గేజ్ కి సంబంధించిన చూడొచ్చు అనమాట. రిమైనింగ్ ఇండికేషన్స్ అయితే మీరు స్క్రీన్ మీద మనకి లెఫ్ట్ రైట్ ఉంటాయి అనమాట, అవి చూడొచ్చు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 7 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది అనమాట. నార్మల్ గా ఈ వేరియంట్ నుంచి మనకి టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే హజార్డ్ లైట్స్. ఇక్కడ వచ్చేసరికి కూడా మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది అనమాట. సార్ చూడొచ్చు విత్ సెమీ డిజిటల్. సో ఇది వచ్చేసరికి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్. ఇది వచ్చేసరికి పవర్ సాకెట్స్ వచ్చేసరికి మనకి ఒక యూఎస్బి, ఒక నార్మల్ పవర్ సాకెట్ వస్తుంది, నార్మల్ స్టోరేజ్, అలాగే కప్ హోల్డర్, ఆటో గేర్ ఆటోమేటిక్. సో ఇది వచ్చేసరికి మనకి ఇంకా ఏం లేవు ఇందులో అయితే. సో ఇది వచ్చేసరికి డిజైన్ అయితే మనకి అన్ని వేరియంట్లు ఎలా ఉందో అలానే ఉంది. ఐఆర్విఎం మాత్రం మనకి మాన్యువల్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ షేడ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాబిన్ లైట్స్ అయితే ఈ వేరియంట్ నుంచి మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసరికి గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ గానే ఉంది. స్టీరింగ్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి లెదర్ ర్యాపింగ్ అయితే ఏం రాదు. ఇక్కడ వచ్చేసరికి మల్టీమీడియా సంబంధించిన కంట్రోల్స్, ఫోన్ కాల్స్ కి, కమాండ్స్ సంబంధించిన కంట్రోల్స్. లెఫ్ట్ సైడ్ మాత్రం స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆడియోకి సంబంధించినవి, ఇన్ఫోటైన్మెంట్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. కూడా నాకైతే బాగా అనిపించింది. నాకైతే వేయించాల్సిన అవసరం అయితే లేదు. నాకైతే సీట్స్ బాగా అనిపించారు. మనం బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. సో బ్యాక్ సైడ్ డ్రైవర్ సైడ్ చూసినట్లయితే సేమ్ ఒక పవర్ విండో, స్పీకర్ మాత్రం. సో లోపల చూసుకున్నట్లయితే మనకి ఇది సెకండ్ బేస్ వేరియంట్ అయినప్పటికీ ఇక్కడైతే ఈ వేరియంట్ లో మనకి ఓన్లీ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకి ఉంటాయి. కాకపోతే ఏంటంటే 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అనేవి మనకి ఈ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ పార్సిల్ సీట్ బెల్ట్స్ కూడా 3 ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పర్సన్స్ అయితే ఈజీగానే కూర్చోం. ప్రెసెంట్ అయితే మనం బ్యాక్ సీట్ లో కూర్చో. ఇది సెకండ్ బేస్ వేరియంట్ అయినప్పటికీ సో మనకి హెడ్ రెస్ట్ సో ఫ్రీగానే ఉంది. నేను 6 feet ఉన్నా గానీ అంత కంజెస్టెడ్ ఏం లేదు. కింద కుషన్ కూడా సైడ్ సపోర్ట్ కి బాగా అనిపిస్తుంది. 3 పర్సన్స్ అయినా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. పైన కూడా క్యాబిన్ స్పేస్ అంతా బానే ఉంది. సో ముందు గానీ పైన గానీ అంతా బాగుంది. మీ బడ్జెట్ అనేది 8 lakhs ఆ రేంజ్ లో ఉంటే మాత్రం బెలానో తీసుకోవాలనుకుంటే ఇది మనకి వన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. బడ్జెట్ అనేది టైట్ ఉన్నట్టయితే. సేఫ్టీ పరంగా కూడా ఇది భారత్ ఎన్క్యాప్ లో మనకి 4 స్టార్ రేటింగ్ ఉంది. సేఫ్టీ గురించి కూడా భయపడాల్సిన పని లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకైతే ఏ ఫీచర్ బాగా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. అలాగే ఈ కార్ కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. సో మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ తెలుగు.